హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోద్ద శనివారం. ఇక మూడో రోజు ఈ సినిమా వర్షాలు ఉన్నా గానీ మంచి హోల్ ని చూపిస్తూ దూసుకుపోతుంది. మొదటి 2 రోజుల్లో ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఇప్పుడు మూడో రోజు అంతకు మించే కలెక్షన్ సాధించింది. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు 4 కోట్ల దాకా షేర్ ని అందుకుంటది అనుకోగా మార్కును కూడా దాటేసి అంచనాలన్నీ మించిపోయి ఈ సినిమా 4.65 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. ఈ సినిమా ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ ఈ సినిమా ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు 6 కోట్ల దాకా అందుకుంటది అనుకుంటే కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అనుకున్న అంచనాలని మించిపోయి మంచి హోల్ ని చూపించింది. ఓవర్సీస్ లో అయితే అంచనాలని మించిపోయి మంచి హోల్ ను చూపిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ 7.90 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి ఏరియా వారీగా గమనిస్తే నైజాంలో 6.74 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 1.83 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 1.63 కోట్ల దాకా షేర్ ని, ఇక ఈస్ట్ లో 64 లక్షలు, వెస్ట్ లో 61 లక్ష, గుంటూరులో 74 లక్షలు, కృష్ణాలో 85 లక్షలు, ఇక నెల్లూరులో 52 లక్షల దాకా షేర్ నైతే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 13.60 కోట్ల దాకా షేర్ ని, అలాగే 21.65 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.55 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో 7.55 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 24.70 కోట్ల దాకా షేర్ ని, అలాగే 45.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.30 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సండే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ మూవీ ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవ్వద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.